శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, ప్రేమ చేతను, కృప చేతను మిమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకుని ఇటు రీతిగా తండ్రి మమ్మల్ని సామెతపరిచి మీ జ్ఞానాన్ని తండ్రి మరి బైబిల్ తరగతిలో బోధించుకుని ధ్యానించుకుని హృదయాన్ని భద్రపరచుకోవడానికి ఇటు తరగతిలో మాకు అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేకూర్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మాకు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు. మా తండ్రి, గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నిరాకరించడానికి భద్రపరుచుకున్నారు. అందును బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బైబిల్ తరగతి అంతా మీ చేతులు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాడుని తండ్రి దేవుడిని తెచ్చుకున్నామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన పాడుకుందాం. ఆనందించడము, ఆత్మతో నింతము. మరి కీర్తన పాడడానికి రావాలి.
రైట్. ఇంతవరకు కీర్తన పాటను తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాటలో సహకరించిన యవనస్తులకి ప్రభు ప్రత్యేకంగా తెలియజేస్తూ గడిచిన బైబిల్ తరగతిలో మనం ఏం ధ్యానించుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం ఉందా? 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ప్రాముఖ్యంగా మనం 10 గుమ్మములు ద్వారాలని జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? ఆ 10 ద్వారాలు గుమ్మాలను బట్టి మనం దేనికి సాదృశ్యమైన విషయాలు చూసాం? కొత్త నిబంధనలో ఉన్నటువంటి సాదృశ్యాలను చూసాం. అవునా? ప్రధాన యాజకుడు ఎలీషాకు అతని సహోదరులైన యాజకులు లేచి గుమ్మాలు అంటే ఎవరెవరు ఏం గుమ్మం పెట్టారు అంటే ఏ పని ప్రారంభించుకున్నారు అంటే ఈ 3వ అధ్యాయంలో అంతా కూడా ప్రాకారాలు కట్టడం ప్రారంభించి ఏ ప్రాకారం ఎక్కడెక్కడ ఏ గోడలు ఎవరెవరు మరమ్మతులు చేశారు, ఎవరెవరు ఏ గుమ్మం పెట్టారు అని ప్రాముఖ్యంగా 10 గుమ్మాలు చూస్తున్నాను. ఎవరి గుమ్మం జ్ఞాపకం గుమ్మాలు 10 గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, లోయ ద్వారము లేదా గుమ్మము, పెట్ట గుమ్మము, దార గుమ్మము, తూర్పు వైపు నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు ద్వారము, మిస్కాదు ద్వారము. 10 ద్వారాలను బట్టి వివరించుకున్నాము. సో మనం గడిచిన బైబిల్ కథతో చక్కగా జ్ఞాపకం చేసుకున్న వాటిని రైట్ అర్థమైందంటే ద్వారాల ద్వారా ఏ ద్వారం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది కొత్త నిబంధనలో దేవాదేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి మరి నూతన నిబంధన ద్వారా దానికి సాదృశ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు మిక్కాదు ద్వారం కూడా వస్తారు అంటే మెక్కాదు అంటే పరీక్ష అని చెప్పాను. అవునా? తీర్పరగాను ఆయన వస్తున్నాడు ఖచ్చితంగా. అంతేనా? చివరగ్గర బొమ్మ అది మెక్కాదు ద్వారం గుండా. సో ఆయన తూర్పు గుమ్మం గుండా ప్రవేశిస్తారని ప్రవచనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా యోధా పండితులు ప్రజెంట్ ఉన్నవారు కూడా ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశంలో కూడా బలంగా నమ్ముతారంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడలో ఖచ్చితంగా తూర్పు గుమ్మములోంచే ప్రవేశిస్తారో ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడో. సో ఆయన ఎంటర్ అయ్యేది కూడా తూర్పు గుమ్మం ద్వారానే ఖచ్చితంగా బలంగా నమ్ముతారండి. ప్రవచనం కూడా ఉంది, తూర్పు గుమ్మం ద్వారా ఆయన ప్రవేశిస్తాడో ఖచ్చితంగా అని. సో చాలా చక్కటి సాదృశ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం 3వ అధ్యాయం. ఈరోజు 4వ అధ్యాయము ఒకసారి మనం ముందుగా 4వ అధ్యాయంలో ప్రారంభంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఈ 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రాకారాలు ఎవరు కట్టారు వారి పేర్లన్నీ ఉంటాయి, ఏ గుమ్మాలు నిలబెట్టారు అవన్నీ కనపడతాయి మనకి. ఈ 4వ అధ్యాయంలో వచ్చేటప్పటికి ఆ ప్రాకారాలు కట్టే టైంలో ఎవరెవరు ఏ పనులు చేసే టైంలో సో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందండి. సో వ్యతిరేకత ఉన్న పని ఆగలేదు. 4వ అధ్యాయం మొదటి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. మనకి 3 శత్రువులు చూసాం ఇందులో. మనం 2వ అధ్యాయంలో మనకు కనపడతారు వాళ్ళు ఇబ్బంది పెట్టినోళ్ళు. ఎవరో మొట్టమొదటిగా సబ్బెల్లటు, రెండోది టోబియా, మూడోది గేషేము. అవునా? సో ఈ 3 ఏంటంటే వ్యతిరేకంగా హేళన చేస్తూ అవమానాలు గురి చేస్తూ ఉన్నటువంటి వారే. మరల వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చూపు చూస్తారు. ప్రాకారాలు కట్టే టైంలో వీళ్ళేం కడతారులే, వీళ్ళేమి చేస్తారులే అని అనుకున్నారు. కానీ వీళ్ళు అంతకుమించి ఎందుకంటే వీళ్ళకి సహాయకుడు ఎవరు? దేవుడే వారు నడిపించేది. చాలా చిన్న చూపు చూశారు. వాళ్ళేమో దేవుని ఎరగినటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని ప్రజలటువంటి ఇజ్రాయేల్ వాళ్ళు ప్రాకారం కట్టుకున్న టైంలో వీళ్ళు హేళన చేస్తారు. ఫస్ట్ చాలా చిన్న చూపు చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ వీళ్ళు ఆ గుమ్మాన్ని నిలబెడుతూ ప్రాకారంలో ఒక హైట్ వరకు కట్టుకుంటూ వస్తుంటే చూసి తట్టుకోలేకపోతారు. ఉక్రోషం, ఆక్రోశం పెళ్ళికి వస్తూ ఉంటారు అనమాట వారి హృదయాల నుంచి. అసూయ, ద్వేషం నింపుకుంటారు. ఆ ద్వేషం నింపుకునే టైంలోనే వాళ్ళ మాటలు వెళ్తారు. చాలా హీనమైనటువంటి
మాటలు వదిలి వాళ్ళు చాలా చిన్న చూపుగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు నిజంగా. అవే మనకు కనపడతాయి. మొట్టమొదటి వచనం నుంచి 4 అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి వ్యతిరేకత ఉన్నా గానీ పని ఆగలేదండి నిజంగా. వ్యతిరేకత ఉంది ప్రారంభంలో. ప్రారంభం నుంచి చూద్దాం మనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని చూడండి. గోడ కట్టుచున్న ముందేమో కట్టుతాకి బయలుదేరినప్పుడు వచ్చారు. గోడలు కడతారంట. ఆ! వచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. కడతాకొచ్చినప్పుడు. ఇప్పుడేంటి గోడ కడతన్నప్పుడు సగం గోడలు లెగిసే టైంకి వాళ్ళు ఆ వార్త విని చూడండి వాళ్ళు ఉన్నటువంటి ఉక్రోషం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సబ్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి చూడండి కోపం తెచ్చుకున్నాడంట. ముందు బయలుదేరారు. కడతాకు వస్తున్నారంట అని ఇకెలిగానే ఫస్ట్‌లో. ఇప్పుడేంటే వీళ్ళు ఒక హాఫ్ వరకు ఎంతవరకు ప్రాకారాలు కట్టే టైంకి ఆ వార్త వీళ్ళ చెవిన వినపడగానే వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఎగతాళి చేశారట. మిగులు కోపించి రౌద్రుడై ఈ సబ్బలుడు అన్నవాడు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షామ్రోను దండు వారి ఎదుట ఉన్న తన స్నేహితుల ఎదుటను ఇట్లనను. సో షామ్రోను ఉన్నటువంటి తన స్నేహితులు అంటే ఎవరి స్నేహితులు? సబ్బలుడు స్నేహితులు అంటే గ్యాంగ్ వెనకాల ఉన్నారన్నమాట. వాళ్ళతో అంటాడంట ఏమని? దుర్బరులైన ఈ యూదులు ఏమి చేయరు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందిరా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా? ఎస్, చేస్తారు. వారి వెనక ఉన్నది ఎవరో? దేవుడని యెహోవాయే. వారు నడిపించేది ఆ ప్రాకారాల పని ప్రారంభించడానికి ప్రేరేపించింది కూడా దేవుడే. దేవుని సహాయం లేకుండా, దేవునికి ఆజ్ఞ లేకుండా ఏది కూడా ఈవెన్ ఒక పొల్ల ఇక్కడి నుంచి తీసి అక్కడ వేయలేం. దేవుని సమ్మతి లేకుండా ఒక పొల్ల గడ్డి పలక తీసి అక్కడి నుంచి అక్కడ వేయలేం మనం. అది అంత బలమైనటువంటి దేవాంత దేవుడు ఏమనుకున్నాను. సో అంత హీనంగా దేవుని బిడ్డల్ని హేళన చేస్తుంటే అసలు ఈ సబ్బెల్లట అన్నవాడు సో విరోధుల్లో ప్రధానం అంటండి. అంటే గొడవలకి రేపడం అంటే ఉత్తూర్పు చేయాలని గొడవలు పెట్టేసుకుంటారు చూసారా? చిన్నదానికి కానిదానికి అయినదానికి ఉత్తూరికి మాట్లాడితే గొడవలు రేపు చూసారా? ఆ పావుకు చెందినవాడు ఈ సబ్బెల్లట అన్నవాడు. చిన్నదానికి కానిదానికి ప్రతి దానికి గొడవలు పెట్టుకునేవాడు అంటే సబ్బెల్లటు. నేటి దినాల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారండి? సబ్బెల్లటు లాంటి వారు ఉన్నారండి ఖచ్చితంగా. ముఖ్యంగా మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సమాజం కూడా ఇలాంటి వారు ఉన్నారు. సబ్బెల్లటు వారు చేసే పని ఇదేనమాట. సో సబ్బెల్లటు లాంటి స్వభావం కల వారు ఉండకూడదండి. దేవుని వాక్యం ఈయన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సో అలాంటి మనస్తత్వం గల వాళ్ళగా ఎవరు ఉండకూడదు. ఈయన మోయాబు వంశస్థుడు అంట ఈ సబ్బెల్లటు అన్నవాడు. సో మోయాబు వంశస్థుడు. ఈ మోయాబు వంశస్థుడు అయినా కానీ ఎవరితో వీయమంటున్నాడో, ఎవరు వివాహం చేసుకున్నాడు? ఇజ్రాయేల్ యూదుల పిల్లలనే పెళ్లి చేసుకున్నాడో. మీకు ఎజ్రా గ్రంథం జ్ఞాపకం వచ్చేది. ఎజ్రా ఎందుకు వస్త్రాలు చేసుకుని ఎందుకు కూలబడిపోయాడు? చెరకు వెళ్ళినప్పుడు మీరు వారితో 1000 మంది పెళ్లి చేస్తున్నారు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎంతమంది వచ్చారు లిస్ట్ రాసినప్పుడు చూసారా? యాజకులు, ప్రధానులు, లేవీలు అందరూ మెర్చైపోతారు. వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు. ఆ పావుకు వచ్చినోడు వీడు. అంటే ఈ సబ్బెల్లటు అనేవాడు విరోధి మనస్తత్వం కలిగి ఉండి మోయాబు వంశస్థుడు. మోయాబు రాణితో వ్యభిచరించారు. కనపడి మీకు అర్థమైందా? ఎవరో మోయాబు స్త్రీని పెళ్లి చేస్తున్నారు. రూతు గ్రంథంలో నయము కొడుకులు, అవునా? విగ్రహారాధికులు. సో మోయాబు వంశస్థుడు అంటే ఈ సబ్బెల్లటు. సో అయ్యి ఉండి కూడా ఎవరితో ఇవ్వనుకున్నాడో? ఇజ్రాయేల్ జనాంగంతో పిల్లల్ని చేసేసుకున్నాడు. చేసుకుని ఇహలోక సంబంధించినటువంటి అధికారంతో అధికారం కలిగిన వాడు, కానీ ఏ యోగ్యత లేనివాడు. యోగ్యత లేడు. ఏముంది? అధికారం ఉంది. అధికారం ఉంది, రాజు ఆస్థానం అధికారం ఉంది, కానీ ఉపయోగం అంటే యోగ్యత లేదు. యోగ్యత లేనుడు. సో అలాంటి వాడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాగా తెలుసుకోగలడు? తెలీదు.
సో చూడండి, మరియు మరియు అమ్మోనీయుడైన టోబియా, ఇప్పుడు రెండో వచ్చాడు, మొత్తం ముగ్గురు, అవునా? ఆ, అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవునను. చూడండి ఎంత ఎటకారం నిజంగానే. అమ్మోనీయుడైన రెండో వచ్చాడు టోబియా ఏమన్నాడంట? మీరు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరి దూకితే గోడ పడిపోయేలా ఉందన్నాడు. ఎంత అంటే ఈ రోజుల్లో కూడా అలాంటి కామెంట్స్ ఉన్నాయి, అవునా? ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు చూసారు టోబీ అనేవాడు. సో ఈ టోబీ అనేవాడు కూడా ఆ, దాసుల కులస్తులు అంటండి. అకస్మాత్తుగా ఆ ఔన్నత్యం అంటే ఒక గొప్ప స్థితికి వెళ్ళాడంట. అంటే ఈయన కూడా యూద స్త్రీలోనే, అంటే ఇజ్రాయేల్ ప్రజల స్త్రీలోనే చేసుకున్నవాడే. చేసుకుని ఒక్కసారిగా ఆ! ఎప్పుడైతే వారితో ఈమంచుకున్నాడో ఒకసారిగా ఔన్నత్యానికి ఎక్కున్నాడు. అంటే పేరు సంపాదించుకున్నాడు. కానీ ఉపయోగం ఉంది? ఆ! అపహాస్యం చేయవాడిలో ఆరితేరినోడంట. అందుకనే నక్క ఎక్కి దూకితే పడిపోద్దన్నాడు చూసారా? ఆ అపహాస్యం చేయవారందరిలోనూ ఈ టోబీ అనేవాడు ప్రసిద్ధికి ఎక్కినోడంట. ఆ! ఆరితేరినోడంట. చరిత్ర చెప్తుంది. ఆ? అంటే వ్యంగ్యం, ఎంతసేపు వ్యంగ్యమే అనమాట. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినను వారి రాతి కూడా పడిపోవునను. చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతాం. అంటే అవమానాలు, హేళనలో, ఆ? హేళన నిజంగా పని ముందుకు వెళ్ళమట్లే. చూడండి ఇదంతా విన్నాను. ఇది ఇంకా చాలా ఘోరమైన మాటలు. ఆ? చూడండి, మా దేవ ఆలకించము, మేము తిరస్కారం పొందిన వాళ్ళము. ఆ? వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టిన వారే వారు నివసించు దేశంలోనే వారు దోపునకు అప్పగించము. ఏమంటే దేవునితో మాట్లాడతాం, దేవా ఆ? మేము తిరస్కారం పొందిన వారము. ఒప్పుకుంటున్నాడు చూసారా, యథార్థంగా ఒప్పుకున్నాడు. మేము అంటే నీతో తిరస్కారం గురైనోడు, అయినా కానీ నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మమ్మల్ని నడిపిస్తున్నావు. మేము తిరస్కారం గురైన వాళ్ళమే, మేము అపరాధులమే, మేము పాపులమే, నీ దృష్టికి మేము ఘోరమైన తప్పిదాలు, ఘోరమైన పాపం చేసాము. మేము నీ ద్వారా తిరస్కరింపబడిన ప్రజలమే. అయినా కానీ తగ్గింపు ఉండాలండి. దేవుని వేడుకోలో, దేవుని ప్రార్థించే టైంలో తగ్గింపు ఉండాలండి. తగ్గించుకుని ప్రార్థన చేసుకోవాలి నిజంగా. ఉదాహరణ మనకు వస్తాయి మందులో సొంకరే ప్రార్థన, అవునా? ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు నిజంగా, అద్భుతం నిజంగా. సో చూడండి, ఈ టోబీ అనేవాడు మనసుతో కూడా చూడండి, అపహాస్యం చేయవాళ్ళు దేవుని ఉంటాడు. మన సమాజాల్లో కూడా, క్రైస్తవ సమాజాల్లో కూడా అపహాస్యం చేస్తూ ఉంటారు, జోక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి స్వభావం ఉండకూడదండి నిజంగా. దేవుని పిల్లలకి అలాంటి స్వభావం ఉండకూడదండి నిజంగా. ప్రేమ చూపించే స్వభావం ఉండాలి, అంతే కదండి. వారికి ఇలాంటి బిహేవియర్ ఉండదు. క్రైస్తవ పిల్లలకి ఇలాంటి బిహేవియర్ వెహికల్ చేస్తూ ఉండవండి నిజంగా. చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇండిసిప్లిన్గా అయితే ఉండరండి ఎవరు క్రైస్తవులు, క్రిస్టియన్స్. నిజంగా చాలా నెమ్మదిగా, ఒదిగిపోయి నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిని క్రైస్తవులు అంటే ఎంత పీస్ఫుల్గా ఉంటారో తెలుసా అండి. ఎంత ప్రశాంతంగా ఉంటారో తెలుసా క్రైస్తవ పిల్లలు. గట్టిగా మాట్లాడరు, ఎవరితో బిగ్గరగా అరవరు కూడా. చాలా నెమ్మది. అసలు క్రిస్టియానిటీలో మొట్టమొదటి ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏంటంటే విధేయత, తెలుసండి, ఒబీడియన్స్. నిజంగా తగ్గింపు స్వభావం, నెమ్మదత్వం, సాధుతత్వం, మృదత్వం, చాలా చాలా కామ్గా ఉంటారు క్రైస్తవులు నిజంగా, సైలెంట్గా. ఎంత డీసెంట్గా ఉంటారు తెలుసండి క్రైస్తవులు అసలు. మనకి తెలియట్లేదు కానీ మనం బయట ఎక్కడ వేరే సిటీస్కి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా డీసెంట్గా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు నిజంగా. ఎంత నీట్గా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. వారి మాట తీరు బాగుంటుంది, వారి బిహేవియర్ బాగుంటుంది, వారి ప్రవర్తన బాగుంటుంది. ఎందుకంటే లోపడుతున్నారు గ్రామానికి, వాక్యానికి లోపడుతున్నారు. మన వాక్యాన్ని వినడం కానీ లోపడట్లేదు. లోపడితే చాలా అద్భుతంగా ఉంటాం. మన ప్రవర్తన బాగుంటుంది, మన నడవడిక బాగుంటుంది, మన మాట తీరు బాగుంటుంది. ప్రతిదీ కూడా ఇదే నేర్పిస్తుంది. మనం సరి చేసేది, మనం నడిపించేది
దేవుని యొక్క వాక్యమే, గ్రంథమే, బైబిలే చదువుకుంటే చాలు నిజంగా. ఆ? సో వీరికి దేవుడు ఏమి గురించి తెలియదు, వీళ్ళు అన్యులు. దేవుడు అంటే తెలియనోళ్ళు. ఈ ఈ టోబి అనేవాడు కూడా చూడండి ఎంత ఆ ఘోరంగా మాట్లాడుతాడు. ఒక నక్కెక్కి దూకుతేనంటే గోడ మీద గోడ పడిపోయేలా ఉందంట. ఎంత అపహాస్యం అండి నిజంగా. అందుకు మా దేవా ఆలకించము, మేము తిరస్కారం పొందిన వాళ్ళము, వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టిన వారే, వారు నివసించము దేశంలోనే వారిని దోపునగా అప్పగించము, వారు కట్టు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండేది కనుక వారి దోషములను పరిహరింపము, నీ ఎదుట వారి పాపములను తుడిచివేయకము, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేది కనుక మేము గోడను కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండేను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, ఎన్ని అవహేళనకు గురైన, ఎంతమంది అపహాస్యం చేసినా కానీ మేము ఆ పనిని మేము ఆపలేదు. సగం వరకు మేము ఆ ఎన్ని అవమానాలు ఎదిరినా కానీ ఆయనను పనిచేయటకు జనులకు మనస్సు కలిగి ఉండను. మరి ఎంత గద్దించిన, కోపడిన, అపహాస్యం చేసిన మేము కట్టడానికి మనసు కలిగి ఉన్నాము కనుక మేము గోడను కట్టుచుండమి, అది సగం ఎంతో కట్టబడి ఉండెను అని అన్నాడు. 7వ వచనం చూడండి. సబ్బతులను, టోబియాలను, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు పేటలనియు కప్పబడినని విన్నప్పుడు మిగులు కోపబడి యెరూషలేము మీదకి యుద్ధములకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టుకట్టి మమ్మను కర్తపరచగా. సో విన్నారంటే ఇంకా ఆగలేదు వీళ్ళ లోన ఆ కుళ్ళు స్వభావం అనేది పోలగా మొత్తం అందరిని తీసుకుంటున్నారు చూడండి యుద్ధానికంట. ఎవరో సబ్బల్టు, టోబి అనేవాడు, అరబీలు ఇంకొకరున్నాడు కేసిము. మీరందరూ అష్టోదీలు కలుపుకున్నారు, అమ్మోనీలు కలుపుకున్నారు, మొత్తం అందరినీ ఆ పేట్లన్నీ కప్పడం చూశారు, అన్ని చూశారు. అప్పుడు పని చాలా బాగా జరుగుతుంది, దీన్ని ఏదో రకంగా ఆటంకపరచాలి అని యుద్ధానికి బయలుదేరారంట. పని ఆటంకపరచవాలని వారందరూ కట్టుకట్టి మమ్మను కరతపరచగా మేము 9వ చూసుకోండి, మేము మా దేవునికి ప్రార్థన చేసి. దేవుని నమ్మినటువంటి వారు ఏం చేస్తారు ఇంకా? అసలు అదే ప్లేస్ మనం ఉంటే యుద్ధానికి వచ్చేస్తాం అసలు ఇంకా దేవుడికి జ్ఞాపకం లేదు. గబగా వెళ్ళి కర్రో, కత్తో, సుత్తో తెచ్చేస్తాం, యుద్ధానికి మనం రెడీ అయిపోతాం, ఆలోచించేయం. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవునికి నిజంగా అప్పటి వారికి ఇప్పటి వారికి మనకి ఎంత తేడా నిజంగా. అంత ఉపద్రవం మేరకు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలని ఆలోచన చూసారా? నిజంగానే అద్భుతం కదా. మనం కంగారు పడిపోతాం, ఎవరిని ఇంటి మీదకి వచ్చిన ముందు గవ్వ వెళ్ళిపోతాం, కర్ర ఏదో ఇట్టుకొచ్చేస్తాం, గొడవ దిగిపోతాం. వారు యుద్ధానికి వస్తున్నారని తెలియగానే వెంటనే ఏం చేశారంట? మేము మా దేవునికి ప్రార్థన చేసి వారు భయం చేత రాత్రింపగళ్ళు కావలి ఉంచితిమి. దేవునికి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని వారు చేసే పని ఆపకుండా రాత్రింపగళ్ళు ప్రార్థన చేసి వారి భయం చేత దేవునికి ప్రార్థన చేసుకున్నారు. భయం ఉంది, వారికి భయం ఉంది. ప్రార్థన చేశారు, ప్రార్థన చేసుకుని సో వారి చూడండి ప్రార్థన చేసి వారి భయం చేతన అంటే వారు వస్తారు, ఖచ్చితంగా యుద్ధానికి వస్తారు. ఆ భయం చేత రాత్రి పగలు కావలి ఉంచితిమి. అప్పుడు యోధా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయేను. సో పాప మరి వారు రాత్రి పగలంగా మరి కష్టపడుతూ ఒక పక్కన కాపలా కాసుకుంటూ గోడ నిర్మాణం చేస్తానంటే అలసిపోరండి నిజంగానే, ఎంతలాగా కుంగిపోయి ఉంటారో చూడండి. అప్పుడు యోధా వలను బరువులు కొని వారి బలము తగ్గిపోయేను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా వాళ్ళు అలిసిపోయారు. 11వ వచనం చూడండి. మా విరోధులను వారు తెలుసుకోనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచమనేది. చూడండి ఎవరు విరోధులు? గోడ ప్రాకారం కట్టే వారి విరోధులు ఎవరు? ఈ సబ్బెలుడు, ఈ టోబియా, ఈ కేశవ్ అన్నవాడు
ఆ, మనం వాళ్ళ పని ఆటంకపరచడానికి మనమే వాళ్ళ మధ్యకి వెళ్ళి వారిని చంపి పని ఆ ఆటంకపరుస్తాము, ఇబ్బంది పెడదాము అని వాళ్ళు అనుకుంటారంట. మా విరోధులు వారు ఆ ఆ విరోధులు వారు తెలుసుకోనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని పరిచయం అనేది మా శత్రువుల యొక్క నివాసులు ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనుకున్న దిగువ స్థలంలో ఉన్న పైనున్న స్థలంలోను జనులను వారి వారి కుటుంబం ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి బిడ్డతోనూ నిలిపి తిని. చూడండి, అలా ఎప్పుడైతే తెలిసిందో పాపం వారి వారి కుటుంబంలోనే ఎవరికి తోచిన ఆయుధాలు పట్టుకుని వారు ఆ గోడ చోట కింద దిగువన కూర్చున్నారంట. పాపం యుద్ధానికి వస్తే వాళ్ళని ఎదుర్కొంటానికి. నిజంగా మీరు కూడా చెప్పిన అవి పట్టుకుని వాళ్ళు గోడ కట్టారు. కనపడితే కింద వచ్చిన ఆయుధాలు పట్టుకుని ఒక చేతితో ఆయుధాలు, ఒక చేతితో గోడ పని కట్టడం ఆపలేదండి. నిజంగానే ఒక చేతితో ఆయుధాలు పట్టుకుని ఒక చేతితో గోడ కట్టారు, వాళ్ళు ప్రాకారం కట్టారు. ఎంత అసలు చూడండి. 14 అంతటా నేను లేచి చూచి ప్రధానితోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మా సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండానట్లు యుద్ధము చేయుడి అంటిని. గుర్తు తెచ్చుకోండి, ఎవరు గుర్తు తెచ్చుకోమంటాడో? భయంకరుడును మహాగణుడును. ఆయన మనకు తోడుంటే ఇంకా మనకు భయం ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకోండి. మన పితరుల నుంచి ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చాడో, ఎన్నో అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు చేయలేదో, ఎన్నో చేశాడు ఆయన. అందుకనే మహాగణుడు, భయంకరుడు అన్నట్టు చూసారా? ఆయనే మనకు యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు తోడుంటే మనకేంటి భయం? మీ సహోదరులకు ఆయన జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షంగాను మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీ కూడినట్లు యుద్ధము చేయుడి అంటే మీరు కత్తి పట్టుకుని అలా ఉన్నారంటే ఆయనే చేస్తాడు యుద్ధం. అవునా? అలా ఉండండి అంతే. మీరు ఓరకుండా గెలిచి ఉంటే యుద్ధమా ఏదో వాడాలంటే చూసారా? ఇంటికి ముందు చూసారు, వారికి తెలుసు. అందుకని మహాగణుడును భయంకరుడు అని యెహోవా అంటాడు. చూడండి, మీ నివాసాలు మీకు ఉన్నటువంటి యుద్ధము చేయుడి అంటే 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయించి వచ్చేది, సగం మంది ఈటలను బళ్ళెములను వీళ్ళను కవచములను ధరించిన వారే వచ్చేది. సగం మంది ఏమో గోడ ప్రకారం కడతకి ఉన్నారట, సగం మంది ఏమో అన్ని బళ్ళెలు వీటలు అంటే యుద్ధానికి సన్నద్ధులే ఉన్నారట. సగం మంది కడతారు, సగం మంది యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. గోడ కట్టువారును బరువులు మోయవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండేది. చూడండి, ఒక చేతితో పని చేస్తూనే ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారంట. చూడండి ఎంత అంటే ప్రాకారం కడతాక వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ చూడండి. ఇది ఈ మంచి పని అన్నారు చూసారా? దేవుని పని. ఈ మంచి పని చేయటం కట్టుదమ్మరు అండి పూనుకున్నారు నిజంగా. ఏవైనా జరగని ఏదైనా దేవుని పని. ఇది ప్రాణాలకు ఒక రకంగా చెప్పడం, ప్రాణాలు తెగించారు ప్రాకారం కట్టడం గురించి. అద్భుతం. ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేతితో పని చేయడం ఆపలేదు. మనం ఈ రోజుల్లో ఏమైనా చిన్నది ఏమైనా గొడవ వచ్చినట్టు ఎక్కడెక్కడ వదిలేసిపోతాం. అవునా? ఎక్కడెక్కడ వదిలేసిపోతాం. దేవుని పని లేదు, ఏం లేదు. గొడవ అంతే, గొడవే కావాలి. ఇంకా గొడవ వచ్చిందని అంతే, ఎక్కడెక్కడ లేదు, నాకు సంబంధం లేదు. చూడండి, వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా కానీ కట్టడం మాత్రం ఆపలేదు. మరియు కట్టు వాళ్ళలో ఒక్కొక్కడు తన కత్తిని నడుములకు బిగించుకొని గోడ కట్టచ్చు వచ్చాను. చూడండి, కట్టేవాడు పక్కనేమో నడుము కత్తిని కట్టుకున్నాడంట.
గోడ కడుతున్నాడంట. చూడండి అద్భుతం నిజంగా అసలు. చూడండి, మరియు కట్టువారిలో ఒకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చాను. బాగా ఊదువాడు నా యొక్క నిలిచాను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. పని చాలా పెద్ద పనిది. మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాలు వినపడనో అక్కడికి మా దగ్గరకు రండి. అంటే గోడ ప్రకారం కట్టేయడానికి దూరం దూరం ఉన్నారట, చాలా దూరంగా ఉన్నారట. సో అందుని బట్టి మీకు బాకానాలు వినపడినప్పుడు అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. చూసారా, ఎప్పుడైతే బాకానాలు వినపడుతుందో అప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనతో, వారితో మనం పక్షంగానే యుద్ధము చేయను. ఆ ప్రకారం మేము పని ఎందు ప్రయాసపడితే సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడి వరకు ఈటను పట్టుకొని. చూడండి, వాళ్ళతో సగం మంది అంట పొద్దు నుంచి పని ప్రారంభిస్తే నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? చంద్రుడు అవునా, చీకటి పడే టైంలో నక్షత్రాలు కనబడతాయి. అంటే అప్పుడు వరకు సగం మంది పని చేస్తానే ఉన్నారంట, ప్రయాసపడారంట. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగ్గుపడి వరకు ఈటలు పట్టుకొని. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వాడు తన పని వారితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయదని చెప్పి. సో సగం మంది పొద్దు నుంచి సాయంత్రం నక్షత్రాలు కనపడే వరకు పనిచేస్తే రాత్రి అంతా ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందరు మిగతా సగం మంది. అలా ఎంతో ప్రయాసపడ్డారు నిజంగా. ఇలాగ నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉతుకోకొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీయలేదు. చూడండి, ఉతుక్కుంటానికి తప్పితే అసలు దాన్ని చేసలేదు వాళ్ళకి. అసలు ఒక ప్రాకారం కట్టడం మీద ఒక ఫోకస్ అంటాను. చూడండి, ఎవరన్నా నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉతుక్కోవడం తప్ప మరి దేనికి మా వస్త్రములు తీయలేదంట. ఒకవేళ వస్త్రంతో ఉతుక్కుంటానికి తీసారు తప్పితే, అంటే నిరాటంకంగా ఎంత ప్రయాసపడి ఉంటారు నిజంగా ప్రాకారం కట్టడంలో. ముందుగా నిశ్చయించుకోవాలి, దేవుని పని మనం కట్టాలి. మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. ఇజ్రాయెల్ పట్టణాన్ని దేవుడు మనకు కృప చూపించాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మళ్ళా మనకి దేశంలోకి తీసుకువెళ్తున్నాడు. మనం ప్రవేశిస్తాం, ఖచ్చితంగా ప్రవేశించే ముందు మనం దేవుని మందిరాన్ని, దేవుని ప్రాకారాన్ని మనం కట్టాలి, బాగు చేసుకోవాలి. ఎంతని ఇప్పటికీ స్టిల్ ఇజ్రాయేల్ ప్రజలకి ఇజ్రాయేల్ దేశం అంటే ఎంత ప్రేమ తెలుసా? ప్రాణాలు వేసుకుంటారు నిజంగా. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారు ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అన్నీ వదిలేసేస్తారు తెలుసండి. మన యుద్ధం జరిగింది ఇజ్రాయేల్కి ఎవరికి, హమాస్ వాళ్ళకి జరిగినప్పుడు ప్రపంచంలో నలుదిక్కున్న యూదులందరూ కూడా వచ్చేసారు. ఆ ప్రేమ, దేశం మీద ఉన్నటువంటి ప్రేమ, అంతకుమించి దేవుని మీద ఎంతో ప్రేమ వాళ్ళు. ఎంత ప్రేమ నిజంగానే. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధంలో ప్రాణాలు తీర్చి పిల్లల్ని, బిడ్డల్ని అందరినీ విడిచేసి వచ్చేసారు. మొన్న ఈవేళ కూడా నిన్న పేపర్లో అనమాట. సో ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు అనమాట ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. చాలా అద్భుతం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశం రావడానికి పని ప్రారంభించారు తెలుసండి. ఒక ప్రాజెక్టు మిషన్ని స్టార్ట్ చేశాడు. మా భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారికి మంచి స్నేహం ఉంది ఇండియాకి, ఇజ్రాయెల్ దేశానికి. సో ఎప్పుడైతే మేము ఇలా అనుకుంటున్నాం, మా ప్రజలు మేము తీసుకెళ్ళిపోవాలి, మా దేశంలో మా ప్రజలు మేము తీసుకెళ్ళిపోవాలని ఎప్పుడైతే ఆ లేఖలు వచ్చాయో వెంటనే భారతీయ విదేశాంగ శాఖ అంతా ప్రతిస్పందించి వెంటనే వాళ్ళు ఆమోదయోగ్యం చేశారు నిజంగానే. ఎందుకంటే వాళ్ళ ప్రజలు మా దేశం తీసుకెళ్ళిపోతున్నాము. దాదాపు ఇప్పుడు ఒక 5,000 మంది పైచిలకు వెళ్తున్నారంట. మిజోరాంలోనూ ఎక్కడ ఉన్నారంట మన దేశంలో. మిజోరాం, నాగాలాండ్లో యూదులు ఉన్నారు, మనషే గోత్రం వాళ్ళు ఎవరో ఉన్నారంట. సో వారందరినీ తీసుకువెళ్తాకే సిద్ధమైపోయారు. మొత్తం తీసుకువెళ్తామే కాదు, అక్కడ వాళ్ళకి వంటకి ఇల్లు, వాళ్ళ పిల్లల బాగోగులు, వాళ్ళ ఉద్యోగం, విద్య, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఎంత వాళ్ళు సంతోషపడిపోతున్నారు. భారతదేశంలోని యూదులందరూ
చాలా సంతోషపడిపోతున్నారు నిజంగా, సంబరపడిపోతున్నారు నిజంగా. మేము మా దేశానికి ప్రేమ అలాంటిది. గమనించి మా దేవుడు మమ్మల్ని చూసారా, ఏళ్ళ చరిత్ర అంటే ఇది. ఒక్కసారి ఒక్క రోజులో అయిపోయింది ఏం కాదు. వేల సంవత్సరాలు 70 ఏళ్ళకి వీళ్ళ విడుదల అవుతుందంటే చూడండి. ఎన్ని ఏళ్ళకి మన స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 76 వీళ్ళు 70 ఏళ్ళు చెరలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్ని తరాలు, 2.5 తరాలు చూశారు. మనం స్వాతంత్రం సంపాదించుకొని 76 సంవత్సరాలు ఇంచుమించు చూసారా, 6 సంవత్సరాలు ఎక్స్ట్రా అనుకుంటా. ఎన్ని మార్పులు చేర్పులు ఉంటాయండి 1947 నుంచి మన ఇండియాలో. ఎన్ని మార్పులు. పాత తరం వాళ్ళు ఎంత రకంగా ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు ఇప్పుడు ఎంత వ్యత్యాసం. అట్ ది సేమ్ టైం ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ ప్రజలు చెరకెళ్ళినప్పుడు 70 ఏళ్ళు చెరలో ఉన్నప్పుడు, విడుదలైనప్పుడు వాళ్ళు ఎంత మార్పు చెంది ఉంటారు నిజంగా. ఎన్ని మార్పులు జరుగుంటాయి నిజంగా. ఇక్కడే ఉండిపోయారు భారతదేశంలో చెదిరిపోయిన యూతులు, ఇజ్రాయేల్ అందరూ కూడా నిజంగా ప్రజలు. వారందరూ వెళ్తున్నారంటే తిరిగి మన దేశంలోకి వెళ్తారు. మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటున్నారు తెలుసా. ఇక్కడున్న ఈ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసి సంతోషపడిపోతున్నారు నిజంగా. దేవుడు ప్రేరేపించాడు మమ్మల్ని, మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటున్నారు అంతే. పట్టరాని సంతోషం వాళ్ళు ఎగిరి గంతేస్తున్నారు విధంగా యూతులు. మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని ఏళ్ళకి, నాకు తెలిసి ఎన్నేళ్ళు అయిందో. 1947 మే నెలలో వచ్చిన వాళ్ళకి స్వతంత్ర ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఈవెన్ దగ్గర వాళ్ళకి 76 సంవత్సరాలు చెర నుంచి ముక్తి అవుతున్నారు. చెర కాదు, మన భారతదేశం బాగా చూసింది. వాళ్ళకి అన్ని వస్తువులు ఇచ్చింది, వాళ్ళకి చక్కగా రిజర్వేషన్లు ఇచ్చింది, చక్కగా చూసింది. భారతదేశం నిజంగా అందరినీ ప్రేమిస్తుంది మన దేశం. చక్కగా చేర తీసుకుంది. అందుకనే ఇజ్రాయెల్ దేశానికి మన భారతదేశానికి ఎంతో స్నేహబంధం తెలుసండి. యూత్ని నమ్ముకొని చేర్చుకుంటాయి మన భారతదేశం. కానీ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడో పట్టరాని సంతోషం. భారతదేశానికి వీళ్ళందరూ రుణపడుతుంది చెప్పాలంటే. అందుకనే మా ప్రజలు మేము తీసుకుని వెళ్తాం. అంటే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారు ఏ గ్రోతలో వారు, వారిని లిస్ట్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి DNA టెస్టులు చేసి, ఎందుకంటే ఇజ్రాయేల్ కాదా యూజ్లా అవును కానీ DNA టెస్ట్ చేసుకున్నారు. చేసుకుని ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఒక గోత్రం వారికి ఉన్నారు పలానా రాష్ట్రంలో, మిజోరాం, నాగాలాండ్, చెన్నైలో కూడా ఉంటున్నారు, బొంబాయిలో కూడా ఉంటున్నారు. సో మొత్తం అందరూ వెళ్ళటాకే ప్రశ్న స్టార్ట్ అయింది చూసారా. అంటే వారు ఏమనుకుంటారు అంటే, వారికి బైబిల్ తెలుసు కాబట్టి, వారికి ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి, దేవుడు మమ్మల్ని వీళ్ళకి జ్ఞాపకం చేసుకోలేదా? 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకోలేదా? కోరిష్ ద్వారా విడిపించలేదా? అద్భుతం కదండి. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మమ్మల్ని. విడవుడు ఎడబాయుడు, మా చెయ్యి విడవలేదు. సంతోషం నిజంగా. ఇన్ని సంవత్సరాలకి వారి దేశం వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే ఎంతో సంతోషపడుతున్నారు నిజంగా. సో వీరు కూడా ఆ ప్రాకారం కట్టడంలో కూడా ఎంతో సంతోషం. అసలు శ్రమ వచ్చిన, అవమానం వచ్చిన, నిందలు వచ్చిన దేవుని పనిని మా దేవుడు వీటికంతా, ఈ పని కన్నా ఎంతో గొప్పడు. మాకు చాలా చిన్నది దేవుని పని చేయడంలో ఎంతో ఆనందం మాకు. దేవుని పని చేయడంలో, దేవుని పని ప్రారంభించడంలో, ముగించడంలో, ఆ పని చేసే టైంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇది దేవుని పని, ఆయన చూసుకుంటాడు ఆయన. సో అలాగే ఉన్నారు విశ్వాసం గారు. సో అద్భుతం నిజంగా. ఈ రోజులో మనం కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి నిజంగా. క్రైస్తవులు మనం కూడా వీళ్ళు విశ్వాసం చూడండి, మా దేవుడు చూసుకుంటాడు. మేము కడపలం ఆయన ఈ మంచి పని ఆయన నామ పేరట, ఆయన నామ మహిమాత్మయం ప్రారంభించుకున్నాం. మేము కోరుకున్నాం ఆయన పేరట, మేము ప్రారంభించుకున్నాం ఆయన ప్రార్థన చేసుకుని. అది విశ్వాసం అంటే నిజంగా. సో క్రైస్తవులు మనం కూడా మన విశ్వాసం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొంచెం ఏమన్నా కుటుంబాలు ఏమైనా అలజడుతున్నా, ఏమన్నా అయినా కానీ, అంటే విశ్వాసం విషయంలో ఖచ్చితంగా తొలగిపోతున్నారు నిజంగా. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలే నిజంగా ఎలా చెదిరిపోతున్నారో, ఒక సంఘానికి వస్తున్నారో ఎక్కడన్నా ఏమన్నా అంటే ఒక పరిమితి లేదండి, నిర్దిష్టమైనటువంటి ఒక దాని ఏమంటారో కట్టుబడి తత్వం లేదు నిజంగా. ఇప్పుడు సంఘం సపోజ్ మన సంఘానికి వస్తున్నారు, మన సంఘంలో విశ్వాసం లేదా? ఇక్కడ కార్యాలు జరగలేదా? ఒక కార్యం జరగాలంటే ఎన్నేళ్ళని తీసుకొద్ది దేవుని చిత్తం, దేవుని కృప ఉండాలి. అవునా? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, సంతానం ఇస్తాను. ఎన్నేళ్ళు పొందుకున్నాడు అనుకున్నారు? చెప్పగానే మరుసటి రోజుకి కేరకేర అనలేదు ఇస్సాకు. ఎన్నేళ్ళు? 25 years వెయిట్ చేశాడు తెలుసా. నీకు నీ ముసలితనం వృద్ధాప్యాన్ని పెట్టినిస్తాను అన్నాడు. అన్నప్పుడు వెంటనే తర్వాత రోజు వాడకో ఇస్సాకు ఏమి వచ్చేలే బయటికి, భూమి మీద పడలే. వెయిట్ చేశాడు. మనం కూడా వెయిట్ చేయాలి. కానీ మన వాళ్ళకి కంగారు ఎక్కువండి విశ్వాసకి.
సంఘంలో విశ్వాసం కంగారు ఏమన్నా ప్రార్థన చేయడానికి వచ్చేది, తర్వాత రోజు వచ్చేది మొత్తం ప్రతిఫలం రాకపోతే పరిగెట్టేస్తారు ఎక్కడికని. అద్భుతాలు ఈ మాయలు వచ్చేసారు కదా, సూచక్రియలు వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. అలాంటి వాళ్ళు అస్సలు కనీసం చూడటం దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ విశ్వాసం స్థానిక సంఘంలో నీ విశ్వాసం విశ్వాసం ఒకటి కాదా, విశ్వాసం ఒకటే చెప్తుంది. అంటే నీ స్థానిక సంఘంలో విశ్వాసం, బయట ఎక్కడ మాయలోడి దగ్గరికి వెళ్తే అక్కడ విశ్వాసమా? దేవుడు ఎంత మాత్రం సహించడు గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడే నిలబడి బలంగా. అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి ఆ నూనె తెచ్చుకుని ఈ నూనె తెచ్చుకుని ఏంది విశ్వాసం? అది విశ్వాసం ఉంటే నూనెలు కొబ్బరికాయలు దాని ఏమంటారు అడ్డుపొళ్ళతో పని ఉంటుందండి. విశ్వాసం ఒకటే గుర్తుపెట్టుకోండి. అక్కడికి అది తెచ్చుకుని ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుని అవి తెచ్చుకుని రాసుకుని ఇంట్లో పెట్టుకుని అది సాతాను గడి ప్రేరేపితమే. అంటే చక్కగా ఉన్న నిన్ను తప్పుతో అండి. ఒక మాట అడుగుతాను, నిజంగా మన సంఘంలో ఖచ్చితంగా అలా వెళ్ళిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా ఉండే ఉంటారు. వెళ్ళిన వాళ్ళకి మీ కుటుంబంలో అద్భుత కార్యం జరిగిందో ఒకసారి మా గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళేసి అంటే విశ్వాసం చెదిరిపోయి ఏదో మీరు తెచ్చుకుని అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు చూసారా, నిజంగా మీ గుళ్ళు మీద చేసుకుని ఆలోచన చేసుకుని మీ కుటుంబంలో ఏమైనా అద్భుతం జరిగిందో కీడే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. నేను బల్ల బుద్ధి చెప్తాను. ఇలాంటి చోటకి వెళ్ళి వచ్చిన వాళ్ళ కుటుంబంలో భయంకరమైన ఫేస్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తున్నా కానీ ఇంకెళ్తారా, సాతానుడు కంప్లీట్గా చెరబట్టేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు విశ్వాసం బలం కొత్త కాబట్టి మిమ్మల్ని తొక్కతో పట్టుకున్నాడు. సవాళ్ళు ఎందుకో ఎవరికి వస్తాయి అనుకుంటారు, ఎక్కువ విశ్వాసంలో బలంగా ఉన్న వారికి వస్తాయి. విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. యోగుని అప్పగించలేదా? చూస్తాకే సాతానుడి ఎన్వైరన్మెంట్ లేదా, వస్తాడు. గుర్తు తెచ్చుకోండి యోగుని ఒకసారి. విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎన్ని ప్రసంగాలు చేసావు నేను నిజంగా విశ్వాసం గురించి. చాలామంది విశ్వాసం గురించి అద్భుతంగా మాట్లాడారు నిజంగా. చాలామంది దైవ సేవకులు నిజంగా. మన విశ్వాసం ఎందుకు చెదిరిపోతుంది? విశ్వాసం ఒకటే. ఇక్కడ ఒక విశ్వాసం రాజమండ్రిలో, లేదంటే ఈ ముదులూరుపాడు అక్కడ ఇక్కడ విశ్వాసాలు ఉండవండి. విశ్వాసం ఒకటే. విశ్వాసం నిలబడు. విశ్వాసం బట్టే అందరూ అద్భుతంగా నడిచారు. మనకెందుకు చెదిరిపోతుంది? గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకోండి. మనం అలా వెళ్ళామా నిజంగా? వెళ్తే మన కుటుంబంలో అద్భుతాలు గొప్ప సూచక్రియలు జరిగిపోయినాయా? మీకు కీడు తప్పితే ఏమి జరగకూడదు నాకు తెలిసి. కుటుంబంలో శోధనలు ఎక్కువై ఉంటాయి. అంటే గట్టిగా మొత్తం ఉంటాడు దేవుడు. అరే అక్కడికి వెళ్ళకో, నీ విశ్వాసం నీ స్థానిక సంఘంలో బలంగా ఉంది, చక్కగా నడుస్తున్నావు నువ్వు, భయభక్తులు కలిగి విశ్వాసంలో నా కుమార్ని సంఘాన్ని శరీరంలో అవయవంలో ఉన్నావు, ఎందుకు చెదిరిపోతున్నావు అని మొత్తుతాడు. గుర్తుపెట్టుకోండి దేవుడు. మనుషులు మొత్తితే పేరుకొచ్చామని దేవుడు మొత్తితే పైకి లేవలేము. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆలోచన చేసి మీ మనోనేత్రాలు తెరవబడాలి ఖచ్చితంగా. మీ హృదయాలు తెలిసి ఆలోచన చేయండి. నిజంగా వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా అక్కడికక్కడ చదురుమదురికి వెళ్ళి ఏదో వచ్చేస్తాయి మాకు మంచి జరిగిపోతుంది వెళ్తున్నారా, గాడి సిమోన్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, ఖచ్చితంగా దానికి ప్రతిఫలం చూసుకోండి. గుర్తుపెట్టుకోండి. కీడు తప్పితే ఏమీ జరగదు. ఎందుకంటే విశ్వాసంలో బలంగా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్న ఆ స్త్రీని, స్రావం గల స్త్రీని ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఏముందని ముట్టుకుంటే బాగుపడుతుందని అనుకుంది అసలు, చాలు అసలు ముట్టుకుంటే అని. మరి నీ విశ్వాసం ఏమైంది? ఎక్కడికో వెళ్తే ఏదో వార్త అనుకుంటే ఉన్నది ఉడుతుంది. అవునా? ఖచ్చితంగా దేవుడు అలాంటివి క్షమించడండి. విశ్వాసం నిలబడు, విశ్వాసంలో బలంగా పాతుకుపో. దేవుడు వీళ్ళకి విశ్వాసం లేదా? వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టే ఒక నక్కెక్కి దూకితే గోడ పడిపోతానికి ఎక్కిగా మాట్లాడారు నిజమే. అవునా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంత అవమానం నిజంగా. విశ్వాసం ఉంది కాబట్టి మా దేవుడు భయంకరుడు, మహోన్నతుడు, భయంకరుడు అయిపోయి యెహోవా అన్నారు. ఆయనే మాకున్నదే. మరి నీకేముంది? నీ క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టిన, నీ క్రీస్తు నీ పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి చనిపోయి క్రీస్తు నీకుంటే ఇంకా నీకేమొస్తాయి? నీకేమొస్తాయి? నీకేమలేదు. నీకోసం ప్రాణమే పెట్టేశారు కదా. ఈ శోధనలో ఈ చిన్న లోక సంబంధం చిన్న వాటిలో లెక్క నీకు. అవునా? వాటి గురించి భయపడతాం మనం. భౌతిక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తం ఆయన సరిపోలేదు. ఏమి ఈ పాపాల నిమిత్తం మరణించాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటివి చదువుకున్నప్పుడు అక్కడ మనం మన మనోనేత్రాలు వెలిగించబడాలండి నిజంగానే. ఎందుకంటే వెళ్ళకూడదు అలాగా. అక్కడ ఇక్కడ చెదురు మదురికి వెళ్ళిపోకూడదు. ఈ విశ్వాసం ఏమైపోయింది? స్థానిక సమయం బలంగా నిలబడ్డావు అన్నేళ్ళు, కానీ ఒక్క చిన్న పొరపాటులో నీకు పునరంతా పడుతుంది. అవునా? 10 ఆజ్ఞలు చక్కగా పాటించి ఒక ఆజ్ఞ తగ్గిపోతే 10లో అది తప్పు ఏంటన్నా? 20 ఏళ్ళు నువ్వు విశ్వాసంలో బలంగా ఉండి ఒక్క రోజులో తప్పుడు అడిగేస్తే మొత్తం పోయిందే విశ్వాసం. అవునా? ఒక్కడు చాలు. అబ్బాయి ఇది చాలా మంచి ఉంటా.
10 ఏళ్ళ చూస్తున్నాం అంటే ఏదో చిన్న జరుగుతుంది. ఆ చిన్న మచ్చని బట్టి మొత్తం అంత పోద్దా? మంచితనం నిలబడదండి. మచ్చే కనబడతాయి ఎవరికైనా. సో నీ విశ్వాసం ఒక్క 20 ఏళ్ళ విశ్వాసం చేసిన చిన్న తప్పుదం వల్ల దేవుడి దృష్టిలో జీరోకి వచ్చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. దేవుడు ఎంత మాత్రం మెచ్చదు. వెయిట్ చేయి, వెయిట్ చేయి. నువ్వు అడిగిన దాన్ని పొందుకోవడానికి ఎదురు చూడు. అబ్రహాం జ్ఞాపకం 25 ఏళ్ళు బిడ్డ కోసం అలాగే ఉన్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు. ఏది నా బిడ్డ ఏదైనా తెల్ల రోజు వారం రోజు నెల రోజు కంగారు పడిపోలేను. ఇచ్చినప్పుడే తీసుకున్నాడు. నీకు దేవుడు ఇస్తే ఇచ్చిన టైంలో తీసుకో, పొందుకో, వెయిట్ చేయి. మనకి కంగారు ఎక్కువ నిజంగానే. సో 5వ అధ్యాయము వచ్చే బైబిల్ చూద్దామండి. శ్రద్ధగా ఉన్నది కూడా ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన చెల్లించుకున్నాం మా ప్రభావ. మరి ఇంతవరకు మరి శ్రేష్టమైన సంగతి తండ్రి, మరి నేహమ్య గ్రంథం మన 4వ అధ్యాయం ద్వారా ధ్యానం చేసి అనేక విషయాలు తండ్రి తను పరిశీలించేసి ధ్యానించుకుని మా హృదయం భద్రపరచుకుని ఆత్మీయంగా పాల్గొనుకోవడానికి తన మరి సంగతులు తండ్రి వరకు వినిపించినట్టు మనకి సరిగ్గా స్థితిలో సొంతం చెల్లించుకుంటాం. ఈ సమయంలో సంఘం జ్ఞాపకం తీసుకున్న మా ప్రభావ సంఘంలో ఎంత బలహీనంగా ఎవరైతే అసలు బాధపడతారో ఆయన ఉండి స్వస్థపరిచి ప్రభుత్వం చూపించడానికి సహాయం అందించారు. ముఖ్యంగా సాధన వరకు జ్ఞాపకం తీసుకుని దాన్ని జ్ఞాపకం తీసుకున్నప్పుడు తను బట్టి టెస్ట్ కోసం రిపోర్ట్ కోసం వెళ్ళొచ్చిన తండ్రి మరి స్వార్థలు అమృతాలు కనుకంగా క్షేమ సంవత్సరాల వెళ్ళాలని ప్రభుత్వం చూపుతున్నాము. విదేశాల్లో ప్రతి సహోదరుడు వారి జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించుకుని నా ప్రభావ మరియు జనులు 10వ తరగతి బట్టి తన సంఘ వార్షికోత్సవ సందర్భంగా చక్కటి ప్రతిగా కొడుకుని ఏర్పాటు చేసుకుందండి. అది మా ప్రభు ప్రేమని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మంచి వాతావరణాన్ని గురించి దాన్ని మరి చక్కటి కార్యక్రమాలు జరిగించుకోవడానికి ప్రభు చూపించండి. సహకరించే ప్రతి ఒక్కరిని పేరు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నిజంగా మనకు కలుసుకుని చక్కగా జరిగించుకోవడానికి మాకు మరొక తల్లి మాకు అనుగ్రహించినట్టు వారి ముగింపు సురక్షితం మాకు అంతా ప్రభు తోడండి. క్షేమంగా సురక్షితంగా వారి వాళ్ళు చేర్చి నడిపించండి. ఆశించి ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకున్న మా పిల్లలు